లోపల ప్రెస్ మీట్ ఉంది కానీ మీడియా వాళ్ళం సారే రమ్మండి. ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ప్రాబ్లం అయిందా? రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల మా హాస్పిటల్ కి వచ్చారు. వచ్చినప్పుడు పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది అండ్ GCS గ్లాస్గో కోమా స్కేల్ అనేది చాలా సివియర్ గా తగ్గిపోయింది. సో ఇమీడియట్ గా మేము CT అవి ఎమర్జెన్సీ ప్రోటోకాల్ ప్రకారం అన్ని టెస్టులు చేశాము. అప్పుడు మనకి బ్రెయిన్ లో చాలా వాపు వచ్చేసింది, 13 mm దాకా బ్లీడింగ్ ఉంది. సో 24 hours లో మేము సర్జరీ చేయాలని త్వరగా ఒపీనియన్ తీసుకున్నాము. ఆ ఒపీనియన్ ద్వారా మనకి త్వరగా FTP క్రేనియోటమీ అనేది జరిగింది. తర్వాత పేషెంట్ వెంటిలేటర్ మీద 9 days ఉన్నాడు. తర్వాత ఇంప్రూవ్ అయినందుకు మనం తనని TPS థర్మోవెంట్ మీద పెట్టాము. ఇప్పుడు తర్వాత పేషెంట్ రెస్పాండ్ అవుతున్నారు, రెస్పాండింగ్ లో ఉంది. సో మనం పేషెంట్ ని రీహాబ్ కి సెంటర్ కి రెఫర్ చేస్తున్నాం సక్సెస్ఫుల్లీ. ఇది మా అరుణ హాస్పిటల్లో చేశారండి, చాలా సక్సెస్ఫుల్ గా. హస్తినాపురం BN రెడ్డి బ్రాంచ్. మా టీం కూడా చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేసింది అండ్ పేషెంట్ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. పేషెంట్ వాళ్ళ అటెండర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.